హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హ్యాపీ కనుమ అండి అందరికీ. సో రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. జనరల్గా ఈరోజు స్పెషల్ ఏంటంటే లైక్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ ముందు రోజు చాలా బాగా ట్రెండింగ్ ఇచ్చేది ఎదర్ సైడ్. సో ఈరోజు అయితే మాత్రం కంప్లీట్గా ఒక ఫ్లాట్గా అంటే ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ డైలీ టైం ఫ్రేమ్లో రావడమే కాకుండా 15 మినిట్స్లో మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ స్ట్రాడల్ ఎవరైతే సెల్ చేస్తారో మార్నింగ్ 9:20 9:30 స్ట్రాడల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఓపెన్ ఎక్కడైందో క్లోజింగ్ కూడా అక్కడే అయ్యింది. మనం గమనించితే కనుక 48,109 జస్ట్ 25 పాయింట్స్ 10 to 15 పాయింట్స్ అటు ఇట్లో క్లోజ్ మాత్రమే అయ్యింది. సో రేపటి ట్రేడింగ్ లెవెల్స్ ఏంటి అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటి అండ్ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి చార్ట్ కూడా ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం రండి. సో మనం నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాము. నిఫ్టీలోకి వచ్చేసరికి ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. ఓకే, అండ్ వాలటైలిటీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ద స్టిక్స్. ఓకే, ఏదైతే విక్స్ ఉన్నాయో విక్స్ ఆర్ స్టిక్స్ ఆర్ ఏ ఒకటి. సో మన నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో నిన్న ఎక్కడైతే 960 21,960లో సపోర్ట్ తీసుకుందో సేమ్ లెవెల్లోనే మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, అదైతే బ్రేక్ అయితే అవ్వలేదు. సో రేపటికైతే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చింది. ఓకే, సో రేపు ఏదైతే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయో అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చేసి పాజిటివ్గా ఉంటే కనుక, ఇన్ కేస్ పాజిటివ్గా ఉంటే 2280లో కనుక మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక ఓపెన్ అయితే ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే నియర్ బై రెసిస్టెన్స్ ఉందో 22,120 ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ టార్గెట్గా అయితే మనకి అవుతుంది. అండ్ కొంచెం కన్సల్టేషన్ తర్వాత ఈ లెవెల్ క్లియర్ చేయడానికి అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అక్కడ నుంచి కనుక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే 22,120 కూడా బ్రేక్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇక్కడ నుంచి కూడా మనకి లైక్ బ్లూ స్కై జోన్ అంటే అంతకుముందు రెసిస్టెన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనం చూడాల్సిన సైకలాజికల్ లెవెల్, చాలామంది వెయిట్ చేస్తున్న లెవెల్ 22,200. సో ఇది మనకి అప్ సైడ్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక ఏదైతే ఈ క్యాండిల్ మధ్యలో ఉందో ఇక్కడైతే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అంటే 22,000 అండ్ 22,060. ఓకే, ఏదైతే ఈ 60 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోను. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి తెలిసిందే రిజల్ట్స్ బాగా రాకపోయిన స్టాక్స్ కూడా గ్యాప్ అప్ అయ్యి బాగా ట్రెండింగ్ ర్యాలీస్ చూసాము రీసెంట్గా ఇన్ఫోసిస్ లాంటివి. సో ఇన్ కేస్ అలాంటిది ఏమన్నా జరిగినా లైక్ రిజల్ట్స్ బాగా వచ్చి హెచ్డిఎఫ్సి పడితే కూడా నిఫ్టీ దగ్గర సపోర్ట్ అనుకుంటే 21,960 ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే షార్ట్స్ అయితే చూడొద్దని చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 21,960 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే అంటే ఈ లెవెల్లో కూర్చుంటే కనుక డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ వరకు కూడా మనకి 840 వచ్చేసి టార్గెట్ ఫస్ట్ వన్. ఓకే, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఏదైతే ప్రీవియస్ ఉందో 21,720 వచ్చేసి టార్గెట్ 2గా మనకి చెప్పుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టార్గెట్ 21,840 అండ్ 21,720 ఏదైతే ఉందో అది సెకండ్ టార్గెట్గా మనం చెప్పొచ్చు. సో నిఫ్టీ అయితే పొజిషన్ ఇది. అండ్ నిఫ్టీ ఎల్లుండ కాబట్టి మనకి రేపైతే మోస్ట్లీ అండ్ హెచ్డిఎఫ్సి వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ కూడా నిఫ్టీలో. సో ఇది కూడా బాగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. మనం ఓఏతో పాటు బ్యాంక్ నిఫ్టీ ఓఏతో పాటు హెచ్డిఎఫ్సి స్టాక్ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం, లెవెల్స్ అవి మనకు తెలుస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి సేమ్ నిఫ్టీ మాదిరిగానే ఒక డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. ఓకే, మనకి ఏదైతే ఉందో ఈ రికవరీ ఏదైతే ఉందో మంచిగా లైక్ ఈ వి షేప్లో రికవరీ ఏదైతే వచ్చిందో ఇది కనుక బ్రేక్ అవుతే మంచి ట్రెండింగ్ చూడొచ్చు. అండ్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అవడానికి అయితే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ బ్రేక్ అయితే. అండ్ లేకపోతే కనుక ఇదే లెవెల్ దగ్గర నుంచి మనం గమనిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి ఒక సప్లై జోన్గా కిందకి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఒక పీక్ లెవెల్లో అయితే ఉన్నాము. ఎయిదర్ బ్రేక్ అయితే కనుక టాప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎయిదర్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే మళ్ళీ 40,000 47,000 లెవెల్ అయితే చెక్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపటికైతే ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా
చాలా క్రూషియల్ రోల్ అయితే పోషిస్తుందని అయితే చెప్పొచ్చు. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే మనం ఉన్నాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ఒకవేళ మనం అనుకున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 48,200 లెవెల్ క్లియర్ చేసింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో 48,300 అనేది ఫస్ట్ టార్గెట్గా మనకు ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో 48,600 వరకు అయితే T2గా ఉంటుంది, టార్గెట్ 2. ఓకే, సో 500 అండ్ 600 కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ 300 పాయింట్స్ అనేది మినిమం అని ఒక 1-2 క్యాండిల్స్లోనే రీచ్ అవడానికి అయితే మనం చాలాసార్లు చూసాము. ఇన్ కేస్ ఒకవేళ హెచ్డిఎఫ్సి కంప్లీట్గా నెగిటివ్ టర్న్ అయితే కనుక మనకి 48,000 కూడా బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 48,000 దగ్గర బ్రేక్ అవ్వలేదు, ఈ కైండ్ ఆఫ్ విక్స్ వచ్చింది అంటే కనుక ఇక్కడ నుంచి అయితే బై సైడ్కి అయితే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ 48,000 దగ్గర కూడా 15 మినిట్స్లో సస్టైన్ అయింది అండ్ హెచ్డిఎఫ్సి కూడా డౌన్ అయింది అనుకుంటే కనుక అప్పుడు దెన్ వీ కెన్ ప్లాన్ షార్టింగ్ బ్యాంక్ నిఫ్టీ. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ అయితే 47,900 ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో, అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసరికి 47,700. అలాగే రేపు ఎక్స్పైరీ కాబట్టి T3 కూడా పెట్టుకోవడం బెటర్ కాబట్టి 47,500 వరకు కూడా 3 టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఓఏ కూడా ఏం చెప్తుందో చూసిన తర్వాత ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏం చెప్తుంది అనేది ఒకసారి క్విక్గా చూసేద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. సో మనకి 1700 దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది. 1680 దగ్గర అయితే ప్రజెంట్ అయితే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అయితే క్లోజింగ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఒక అరౌండ్ ఒక 20-22 పాయింట్స్ అయితే మనకి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు మేక్ దిస్ లెవెల్ స్ట్రైట్ అవే 1733 అండ్ తర్వాత టార్గెట్ వచ్చేసి 1757 నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యి 1659 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ ఏదైతే ప్రీవియస్గా ఉందో 1632 వచ్చేసి ఫస్ట్ లెవెల్ అండ్ తర్వాత వచ్చేసి లైక్ 1580. సో ఈ 4 to 5 లెవెల్స్ ఏదైతే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా ఈ లెవెల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీరు షార్ట్స్ కానీ లేకపోతే లాంగ్స్ కానీ హోల్డ్ చేస్తుంటే కనుక జస్ట్ కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ఒకసారి ఓఏ చూసుకుంటే కనుక నిన్నటికన్నా పెద్ద డిఫరెన్స్ అయితే లేదని చెప్పాలి. కాకపోతే 35 lakhs ఉంటే ఇక్కడ 32 lakhs ఉంది. సో పుట్స్ కొంచెం తక్కువ ఉన్నారు, కాల్స్ అలాగే ఎక్కువ ఉన్నాయి. అంటే లైక్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఒక లెవెల్కి మించి వెళ్ళడం కష్టం అనేసి లైక్ టాప్ లెవెల్లో ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీకి ఆ లెవెల్స్లో ఎక్కువ కాల్స్ అయితే షార్ట్ చేసి ఉన్నారు. అలానే పుట్స్ కూడా, ఎందుకంటే పుట్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాము 3-4 డేస్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ పడినా సరే మంచి బయింగ్ జోన్గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూనే ఉంది. సో ఓవరాల్గా ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉందో ఈ 3 months కన్సల్టేటెడ్గా కూడా చూసుకుంటే కనుక కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, పుట్స్ అనేవి హైలో ఉన్నాయి. సో డిఫరెన్స్ వచ్చేసి 16,000గా ఉంది మనకి. ఓకే, సో పుట్స్ వచ్చి ఎక్కువ ఉన్నారు కాబట్టి సో రేపు అయితే మైల్డ్ బుల్లిష్ అనేసి మనకి అర్థమవుతుంది. అలానే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ 16,000 కన్సాలిడేటెడ్గా 3 months కలిపి. సో ఈ ఉన్నటువంటి లెవెల్స్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే రేపు ఇన్ కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చి పెద్ద గ్యాప్ అప్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా దానికి తగ్గట్టుగానే బాగా గ్యాప్ అప్ అవుతుంది. ఎప్పుడైతే పెద్ద గ్యాప్ అప్ అయ్యిందో, ఓకే, గ్యాప్ అప్ అయిన తర్వాత కన్సల్టేషన్గా ఒక బాక్స్లో ఉండే ప్రైస్ మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి లైక్ ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఎరోజన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనకి ఏదైతే పైకి వెళ్ళిందో అనుకుంటే కనుక ఈ బాక్స్ వేసుకొని లైక్ డార్వాస్ బాక్స్ లాగా దీన్ని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ కానీ అప్ కానీ అప్పుడు మనం ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా చిన్న గ్యాప్ అప్ అయ్యి అప్పుడు ఉంటే కనుక మనం ట్రెండింగ్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద గ్యాప్ అప్ ఉంటే కనుక ఈ రేంజ్లో ఒక ఇరుక్కుపోయి ఉంటే కనుక డెఫినెట్గా మీరు స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ చూడండి. ఎక్కువ ట్రేడ్స్ అయితే బయింగ్లో అయితే చేయొద్దు. అండ్ సెల్లర్స్గా ఏంటంటే ఈ బాక్స్ పైన ఉన్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని దాన్ని బట్టి మీరు స్ట్రాంగిల్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ లైవ్ ట్రేడ్స్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, దాంట్లో ఎంట్రీస్ ఇస్తారా ఎలా అనేసి.
సో ఏదైతే మేము ఎంటర్ అవుతామో ఇట్స్ లైక్ ఏ కాపీ ట్రేడింగ్ అనమాట. ఏదైతే బై సైడ్ మేము ఎంటర్ అవుతామో సపోజ్ ఒక 200 దాంట్లో ఆప్షన్ సిఆర్పి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ ఓకే ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో ఈ స్ట్రైక్ ఇక్కడ మేము ఎంటర్ అవుతున్నాము అండ్ దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అనేసి. అలానే ఒక్కసారి మన ఎంట్రీ దాటిందంటే అప్పుడు మేము టార్గెట్ ప్రైజెస్ అవి కూడా వాట్ ఎవర్ ద లెవెల్స్ మేము ఏదైతే చూస్తున్నామో అనేసి ఆ లెవెల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో hope it is clear. Thank you so much. See you all tomorrow and happy trading.